ఇక ఈ రోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లో ఈ నెల 18న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి రైతు దీక్షకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పాల్గొంటారని చెప్పేసి ఈ సభకు ప్రతి ఒక్కరు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆమన్గల్ మున్సిపల్ పరిధిలోని మాడుగుల వెళ్లేటువంటి రోడ్డులో జూనియర్ కాలేజ్ పక్కన ఉన్నటువంటి మైదానంలో ఈ రైతు దీక్ష సభ ఉంటుందని చెప్పేసి ఆ దీక్ష సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించారు. ఈ పరిశీలనలో మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, మాజీ జడ్పీటీసీ అనురాధ పత్యానాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ తో పాటు పలువురు నాయకులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలోని చారకొండ నుంచి మర్రిపల్లి వరకు బైపాస్ రోడ్డు కోసం ఇండ్లు కోల్పోయినటువంటి 29 మంది బాధితులు 4 రోజులుగా రిలే దీక్షలు చేస్తా ఉన్నారు. ఆ రిలే దీక్షలకు సిపిఎం జిల్లా కార్యదర్శి మద్దం పర్వతాలు సంఘీభావం తెలియజేశారు. ఇండ్లు కోల్పోయినటువంటి వారికి 50 లక్షలతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రజాభవన్ కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి సిపిఎం జిల్లా కార్యదర్శి మద్దం పర్వతాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మద్దిమడుగు పుణ్యక్షేత్రంలో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గాలిగోపురం నిర్మించి శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఆ శిలాఫలకంలో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు చిత్రపటం ఉండేది. అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిత్రపటాన్ని రాత్రి ధ్వంసం చేశారు. ఈ ధ్వంసం చేసిన వారు ముమ్మాటికి కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళే అయి ఉంటారని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తులను, ధ్వంసం చేసినటువంటి దుర్మార్గులను వెంటనే పోలీసులు గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.